తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ షుగర్ వ్యాధి వచ్చే ముందర ఎలాంటి లక్షణాలు మనకు కనపడుతుంటాయి, సిమ్టమ్స్ చెకప్. మెయిన్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. ఒక 50-60% మందికి, ఒక 30-45% వాళ్ళకి మాత్రం అయితే ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. అసలు ఉంటే కనుక సిమ్టమ్స్ ఎలా ఉండొచ్చు ఒకసారి చూద్దాం. పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫేజియా. పాలియూరియా అంటే మూత్రం ఎక్కువసార్లు రావటం, రాత్రిపూట ఒక 4-5 సార్లు మూత్రానికి లేవటం. పాలిడిప్సియా అంటే దాహం బాగా వేయటం, నోరు పొడార్చిపోయి దాహం బాగా వేస్తుంటాం. పాలిఫేజియా అంటే ఆకలి ఎక్కువ వేయటం. సో తిన్న 2 గంటలకే మళ్ళీ తినాలనిపించడం, తిన్నది సరిపోకుండా ఉంది అని అనిపించడం, మళ్ళీ ఏదో ఒక స్వీట్ క్రేవింగ్ రావటం, మళ్ళీ దాన్ని అధికంగా తినేయటం, ఏదో చల్లగా తీయగా తాగాలన్న ఒక ఆశ, ఇలాంటివన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్. ఇంకా మేజర్ సిమ్టమ్స్లో ఇంకొంచెం డీప్లోకి వెళ్తే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, అలాగే తొందరగా ఏదైనా దెబ్బ తగిలితే తొందరగా హీల్ అవ్వకపోవటం, బాడీలో బాగా ఎక్కువగా స్కిన్ ర్యాషెస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, బాయిల్స్ రావటం, అండ్ అలాగే మనకి చేత కాకపోవడం అంటే నీరసం, బాగా నీరసం, బద్ధకం, లేకపోతే అదొక టైప్ ఆఫ్ ఒక మబ్బుతనం, ఇలాంటివన్నీ కొన్ని సిమ్టమ్సే. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కంపల్సరీగా మనం వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకొని ఫాస్టింగ్ ఎంత ఉంది, పోస్ట్ లంచ్ ఎంత ఉంది, HbA1c ఎంత ఉంది, వీటితో పాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకొని కిడ్నీ టెస్టులు, లివర్ టెస్టులు కూడా నార్మల్గా అన్ని జనరల్ చెకప్ చేయించేసుకొని మిగతా వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి కనుక పర్వాలేదు, కానీ ఏది చెప్పి రాదు. సో డయాబెటీస్ అనేది మనకు ఫోన్ చేసి అయితే రాదు, సడన్గా ఒకరోజు అగ్రవేట్ అవుతుంది. చాలామందికి ఈ సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళకి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఓకే. కానీ సిమ్టమ్స్ లేని వాళ్ళు, సిమ్టమ్స్ లేకపోతే కంపల్సరీగా మనం ప్రతి 6 నెలలకి HbA1c టెస్ట్ అనేది చేసుకోవాల్సిందే. ఒకప్పుడు 6 నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోయేది, కానీ ఇప్పుడు ప్రతి 3 నెలలకి ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే HbA1c అంటేనే 3 months యావరేజ్. మీ 3 months యావరేజ్ 3 months క్రితం 5.7 లోపల ఉంది. 5.7 నుంచి 6.5 లోపల ఉంటే ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా అని ఒక వార్నింగ్. 6.5 దాటితే అంటే 6.6 నుంచి ఇక పైన 7.5 మధ్యలో వరకు ఉంటే కనుక షుగర్ కన్ఫర్మ్ అయిందని అర్థం, అండ్ అబౌవ్. అయితే చాలామందికి పాజిటివ్ థింగ్ ఏంటి అంటే 7.5 దాటితే కానీ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయం, మెడికల్ ట్రీట్మెంట్, మెడిసిన్ అవసరం ఉండదు. 7.5 దాటిందంటే కంపల్సరీ మెడిసిన్ స్టార్ట్ చేయాల్సిందే. సో మెడిసిన్లోకి రావాలా వద్దా అనేది ఒక డెసిషను, మెడిసిన్లోకి వచ్చిన తర్వాత ఎంత తొందరగా మెడిసిన్ నుంచి బయటకు వెళ్ళాలన్నది ఇంకో డెసిషన్. ఇది వాళ్ళు ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ ప్రోటోకాల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో కాబట్టి డయాబెటీస్ రాకముందరే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం చూసుకుంటూ, ఈ సిమ్టమ్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ, అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావటము, జ్వరం రావటము, నీరసం అయిపోవడం, ఇలాంటివన్నీ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అలాగే డయాబెటీస్లో ఇంకా తెలియని సిమ్టమ్స్ అంటే కాంప్లికేషన్స్, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, కళ్ళు మసకబారటం, ఒళ్ళంతా పిన్నులతో గుచ్చినట్టుగా అనిపించడం, లేదా అరిపాదాల కిందన పిన్నులతో గుచ్చినట్టు, లేకపోతే మంట వచ్చినట్టు ఉండటం. అలాగే కళ్ళు మసకబారటం అంటే మన కంటి పైన ఒక పొర ఫామ్ అయిపోతుంటుంది. సో ఏది కనిపించినా డిమ్గా కనిపించడం, 2గా కనిపించడం, ఇట్లా చిన్న చిన్నగా మసక రావటం, ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ కింద ఫుట్ అల్సర్స్ రావటం, తొందరగా తగ్గిపోవడం, అవి బాగా హార్డ్ అయిపోవడం, కింద ఫుట్ సెన్సేషన్ తగ్గిపోవడం, ఇవి కూడా చాలా డయాబెటీస్కి ఇవన్నీ చూసుకుంటుండాలి. ఎప్పుడైతే ఇలాంటి వస్తున్నాయో, మన బాడీకి అటాక్ అవుతున్నాయి అని తెలిసిన వెంటనే దగ్గరున్న ఒక ఎండోక్రినాలజిస్ట్ని కలిసి మీ టెస్ట్లని చేయించుకొని అసలు నేను టాబ్లెట్స్ వాడాలో వద్దా అని తెలుసుకుని ఒక ప్రాపర్ ఒపీనియన్ తీసుకోవడం బెస్ట్. చాలా మందిలో మేము చూసింది ఏంటంటే షుగర్ ఉందా దాచేసుకుంటారు. దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇది దాచుకోవడానికి ఇది క్యాన్సరో లేకపోతే అంటురాని వ్యాధో కాదు. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం అనమాట. అంటే ఆర్డర్ సరిగ్గా లేకపోవడాన్ని డిజార్డర్ అంటాం. దాన్ని మనం ఆర్డర్లోకి పెడితే డెఫినెట్గా షుగర్స్ అన్నవి ఈజీగా కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేయొచ్చు. సో కాబట్టి ఈ సిమ్టమ్స్ అనేటువంటి కంపల్సరీగా చెక్ చేసుకుంటూ, అలాగే ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ జబ్బు వచ్చినా తొందరగా తగ్గకపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పని. ఒక 3 రోజుల్లో తగ్గిపోయేది ఇంత ముందర ఎప్పుడు మనకి ఏ కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఇప్పుడు 10 రోజులైనా తగ్గట్లేదు. సో అలాంటి విషయాలు కూడా మనం గమనించుకోవాలి. అలాంటి టైంలో కూడా మనం తగ్గపోవచ్చు, షుగర్స్ అనేవి రావచ్చు. సో కాబట్టి ఇది కూడా సిమ్టమ్సే. సో ఈ సిమ్టమ్స్ అన్నింటినీ చెక్ చేసుకుంటూ మనం ప్రశాంతంగా ఉండాలి అంటే వీటిని సరిగ్గా నియంత్రించుకోవాలి.
నమస్తే.